నడిపిస్తున్నావు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు శ్రద్ధగా దేవుని మాటలు మనం ఆలోచించు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ఎవరైనా ఒకరు చదవగలిగితే పొందవచ్చునని. చదవమా. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. నాతో చెప్పండి. మిమ్మను పూర్ణులుగా చేసి, చెప్పండి, పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. మరొకసారి నాతో చెప్పండి. తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఇంకొకసారి, మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. ఆమేన్. ప్రార్థన. తండ్రి, ఈ రాత్రి కాలంలో ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రార్థించి మీ మాటలో వినగోరుచున్న నీ బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాను. అల్పుడను అయోగ్యులను వట్టివాడను కేవలం నీ మహాకృపను బట్టి నీ దయను బట్టి నీ సేవలో మమ్మలను నడిపిస్తున్న మీ దాసులు సతీష్ గారిని బట్టి, పాస్టర్ గారిని బట్టి, బిడ్డని బట్టి స్తోత్రాలు, సంఘమును బట్టి స్తోత్రాలు. ఈ దాసులు మా అందించిన ప్రేమ కొరకై వందనాలు. ప్రేమతో మమ్మలను ఆహ్వానించి ఉన్నారు తండ్రి. గత కొన్ని దినాలుగా ప్రార్థనలు గడుపుతూ ఉన్నా నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నేను మాట్లాడటం వలన ఎవరికి మేలు కలగదు, కానీ మీరే మాట్లాడండి. ఇప్పటి వరకు చక్కటి వాయిద్యాలతో మీ నామాన్ని మహింపరిచి ఉన్నారు. ఈ సేవకులను నీ బిడ్డలను దీవించండి అయ్యా. అల్పులను నిలబెడుతున్నాను. నీ బిడ్డలకు ప్రభువా కావలసిన మాటలు మీరు అందించి బలపరచమని, మీరే మహిమ తెచ్చుకున్నామని పరిశుద్ధాత్మదేవ, ఎవరికి ఏ మాటలు అవసరమో ఎరిగి ఉన్నవాడు నీవే గనుక మీరే మాట్లాడుదురుగాక, మీరే దర్శించుదురుగాక. నీకే మహిమ చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకులను నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వాక్యమును వినగోరుచున్నాము మా తండ్రి. ఆమేన్. సర్వకృపానిధియగు దేవుడు మనలను పిలిచాడు. మనందరం కూడా ఆయన పిలుపు అనుకుని వచ్చాం. ఆయన పిలుపు పొందుకుని మనం ఆయన దగ్గరికి వచ్చాం. ఆయన మనలను పూర్ణులుగా చేయాలని, మనలను స్థిరత్వంలోనికి తీసుకురావాలని, మనలను మన కుటుంబాలను బలపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సర్వ కృపానిధియగు ఆ దేవుడు మనలను పిలిచి, పిల్లరా, మన జీవితంలో మనలను పూర్ణులుగా చేయటం దేవుని చిత్తము,
దేవుని ఇష్టం. ఆమేన్. He wants to establish every one of us. పూర్ణులుగా. ప్రైజ్ ది లార్డ్. స్థిరపరచాలని, బలపరచాలని, పూర్ణులుగా చేయాలని. We should be perfect, establish and strengthen. పిలిచినటువంటి దేవుడు నన్ను, నిన్ను, మనలో ప్రతి ఒక్కరిని ఆయన పరిపూర్ణులుగా చేయాలని కోరుకుంటున్నాను. ఆమేన్. పరిపూర్ణతలోనికి మనం రావాలని కోరుకుంటున్నాను. అసంపూర్ణంగా ఉన్నాం. We are not perfect. We are imperfect. But He wants to make us perfect. నన్ను, నిన్ను, మనలో ప్రతి ఒక్కరిని ఆయన పరిపూర్ణులుగా చేయాలని కోరుకుంటున్నాడు. ఎందుకు తెలుసండి? ఆయన పరిపూర్ణుడు కనుక. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు చెప్తాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండేది, శత్రువులను ప్రేమించండి అని చెప్తాడు మత్తయి. టు బి ఫ్రాంక్, మాట్లాడుకుందాము యథార్థంగా. మీలో ఎంతోమందికి కృపా సత్య సంపూర్ణుడైన నా యేసయ్య నన్ను పరిపూర్ణుడుగా చేయాలని, లేక నన్ను పరిపూర్ణురాలుగా చేయాలని, నన్ను స్థిరపరచాలని, నన్ను బలపరచాలని దేవుడు కోరుకుంటున్న ఈ వేళ నేను పరిపూర్ణత చెందాలని కోరుకున్న వాడు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఇది దేవుని చిత్తం. మనం అందరము కూడా పరిపూర్ణత చెందాలని దేవుని చిత్తం. ఒక పండు పరిపక్వం చెందినప్పుడు దాని వాసన వేరుగా ఉంటుంది, దాని రంగు వేరుగా ఉంటుంది. దాన్ని మనం పట్టుకున్నప్పుడు అది పరిపక్వం చెందినప్పుడు దాని యొక్క విధానం వేరుగా ఉంటుంది. ఆమేన్. ఈ రాత్రి కాలంలో ఈ ప్రత్యేకమైన ప్రార్థనలో ప్రభువు కోరుకుంటున్నాడు, తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. పిలిచాడు. సర్వకృపానిధి యగు దేవుడు, అబ్రహామును పిలిచిన ఆ దేవుడే నిన్ను, నన్ను పిలిచాడు. ఆమేన్. పిలిచిన దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే నిన్ను పరిపూర్ణతలోనికి తేవాలి, నిన్ను స్థిరపరచాలి. ఉద్యోగం వస్తే సెటిల్ అయిపోతాడు అనుకుంటాడు. ఎవరు చెప్పారు? ఉద్యోగం వస్తే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు తగ్గుతాయి. ఒక వ్యక్తిని స్థిరపరిచేది ఉద్యోగం కాదు, ఆస్తి అంతస్తు కాదు. ఒక వ్యక్తిని స్థిరపరిచేది దేవుడు, దేవుని వాక్యము. భక్తిహీనత వలన ఎవరినో స్థిరపరచబడరు అని సామెతలో ఉంది. బట్ ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము పరిపూర్ణులుగా మార్చబడాలి, మనము స్థిరపరచబడాలి, మనము బలపరచబడాలి. We have to get the strength from the Lord. నాకు ఎందుకంటే నాకు బలం ఉంది బోల్డ్ అంతా. మన బలం ఏ పాటిది? బలమును నమ్ముకొని భంగపడ్డాను, బుద్ధి జ్ఞానము నీ దానమని చెంతకు చేరాను.
బుద్ధి జ్ఞానము నీ ధ్యానమని నీ చింతకు చేరను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే మనం బలపరచబడాలంటే ఆయన బలమే మనకు అవసరం. ఆయన తన వాక్యం చేత మనల్ని స్థిరపరుస్తుంది. ఆయన తన వాక్యము చేత ఉదక స్నానము చేసి మనలను పర్ఫెక్ట్గా చేస్తాడు. He won't make us perfect. నేను పర్ఫెక్ట్ నేను అనుకోవట్లేదు. ఆమె ఆయన దగ్గరకు వస్తే మా ఆయన వాక్యానికి లోబడటం నువ్వు ప్రారంభిస్తే నిన్ను పరిపూర్ణతలోకి తీసుకొస్తాడు. అయితే పిలిచిన దేవుడు సర్వకృపానిధి దేవుడు. Damn sure he called for his glory. ఆయన మహిమకే పిలిచాడు. ఆ మహిమను ఈ భూమిలో ఉన్నప్పుడు నీవు అనుభవించేటట్లు ఆనందించేటట్లు చేస్తాడు. అదే మహిమలో ఆయనను చేర్చుకుంటాడు తదుపరి. అయితే తన నిత్య మహిమనకు నన్ను చూడండి పంపించు. తన నిత్య మహిమకు పిలిచిన దేవుడు, సర్వకృపానిధియగు దేవుడు నిన్ను పరిపూర్ణతలోనికి తేవాలని, నిన్ను బలపరచాలని, నిన్ను నీ కుటుంబాన్ని స్థిరులుగా, తొట్టిల్లని వారిగా, కదలని వారిగా ఆయన స్థిరపరచాలని, నీకు నాకు మన జీవితంలో జాగ్రత్తగా కొంచెం కాలం శ్రమను అనుమతిస్తున్నాడు. ఎంతమందికి ఇష్టం మీలో? కెన్ యూ యాక్సెప్ట్? అంగీకరించగలవా? కొంచెము కాలం అన్నాడు ఒకసారి. ఎంతకాలం? నేను పరిపూర్ణతలోనికి రాకపోయినా పర్వాలేదు, నేను బలపరచబడకపోయినా పర్వాలేదు, అసలు నాకు స్థిరత్వం అవసరం లేదు, స్థిరపడాల్సిన అవసరం లేదు, నాకు ఏమక్కర్లేదు, నేను ఇలాగే ఉంటాను అని అంటే నీకు శ్రమల అవసరం లేదు. బట్ మన జీవితంలో మనం పరిపూర్ణులుగా మార్చబడాలి అంటే, స్థిరపరచబడాలంటే, బలపరచబడాలంటే ఖచ్చితంగా మనము శ్రమ అనేటువంటి ఒక అనుభవాన్ని
కంపల్సరీగా ఫేస్ చేయాలి. ఆమె శ్రమ చాలా మందికి ఇష్టం ఉండదు. బట్ శ్రమలోకి వెళ్ళినప్పుడే దేవుని శక్తి ఏంటో, దేవుని వాక్యం యొక్క గొప్పతనం ఏంటో, దేవుని ఆదరణ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆమె శ్రమలోకి వెళ్ళినప్పుడే దేవుడు ఏంటంటే నీకు బాగా అర్థమవుతుంది. మా వాక్యం వినాలి. 34వ కీర్తనకు రండి. 34వ కీర్తనలో అక్కడ మనం చూడగలుగుతాం, నీతిమంతులు అనే మాట ఉంటుంది, కానీ వాళ్ళకున్న ఆపదలు, వాళ్ళకున్న శ్రమలు చూడండి. నీతిమంతులు, వాళ్ళ శ్రమలు, వాళ్ళ మొరలు. నీతిమంతులు, వాళ్ళ శ్రమలు, వాళ్ళ మొరలు అంటే వాళ్ళ ప్రార్థనలు. నా వైపు చూడండి. నీతిమంతులు, వాళ్ళ ఆపదలు, వాళ్ళ ప్రార్థనలు. వీళ్ళు నీతిమంతులే. నేను ఇంగ్లీష్లో చదివినప్పుడు నేను ఎందుకు కదిలించబడ్డానంటే, ఈ వాక్యంలో నీతిమంతుడి గురించి ఇక్కడ ఎవరు రాశాడంటే, ఇంగ్లీష్లో చదివినప్పుడు పిల్లల ఈ 34వ కీర్తన 17వ వచనంలో బ్రదర్ చదువు. చూసారా? The righteous cry out. And the Lord hears. తెలుగులో మొరాన్ ఉంది కానీ ఇంగ్లీష్లో మాత్రం ఏడుపు, దుఃఖం. ఎందుకండి? నీతిమంతుడికి ఎందుకు ఈ దుఃఖం? నీతిమంతుడికి ఎందుకు ఇన్ని ఆపదలు? నీతిమంతుడికి ఎందుకు ఇన్ని శ్రమలు? ఆలోచన చేశారా? ఆలోచన చేశారా? సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. సంతోషమందైన శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవు. నిత్యమైన మహిమతో నన్ను నిలుపుటకు శుద్ధ సుగంధముగా నన్ను మార్చుచున్నావు. నిత్యమైన మహిమతో
నిత్యమైన మహిమలో నన్ను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నన్ను మార్చుచున్నావు. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. The righteous cry, and the Lord hears, and deliver them out of all their troubles. Amen. All their troubles. Maybe Ravan ko pa. నీతిమంతులు వారికి వచ్చే ఆపదలు, వారికి వచ్చే శ్రమలు, వాటిని బట్టి వారు చేసే ప్రార్థనలు, ఆమె ఆ ప్రార్థన దేవునికి ఎంత ఇంపైన సువాసన తెలుసా? దట్ ఈస్ సో స్మెల్, స్వీట్ స్మెల్. నీతిమంతుడు తన ఆపదలో, తన శ్రమలో ప్రార్థన చేస్తుంటే అది దేవునికి ఎంతో సువాసనగా ఉంటుంది. ఆమె అది ఎంతో సువాసనగా ఉంటుంది. అందుకని చెప్తున్నాడు, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించు. వారి శ్రమలన్నిటిలో నుండి ఎవరికో బాగా అడుగుతున్నానని, ఎందుకు వాళ్ళకి శ్రమలు? మీకేమన్నా తెలిస్తే నాకు చెప్పండి. నాకు వెళ్ళేటప్పుడు నోటితో చెప్పలేకపోయినా పెన్నో పేపర్ తీసుకొని మాటలు రాసేవాడిని. Can you understand this verse? నీతిని ధరించుకున్నవాడు, యేసు రక్తంలో కడగబడి ఉచితంగా ఆయన కృపను బట్టి నీతిమంతులుగా తండ్రి చేత తీర్చబడిన వీళ్ళు, విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడిన వీళ్ళు, అన్ని బాగున్న వాళ్ళకి ఈ వాక్యం పెద్దగా ఏమీ అర్థం కాదు. అందుకేం అర్థం లేదు. ఏదైనా భారాలతో బరువులతో వచ్చిన వాళ్ళకి మాత్రం నీకు
సంతృప్తిగా ఈ మాటలు మీకు ఆదరిస్తాయి. ఎందుకు మా 4వ పిల్లడు పుట్టాడు. 3 పిల్లలు ఎప్పుడు పుట్టారో, ఎప్పుడు డెలివరీ అయ్యారో చెవులు తెలియదు. 4వ పిల్లడు 7 నెలలు దాటి 20 నెలలు వచ్చిన 3 రోజులకి డెలివరీ అయ్యింది. 6 నెలల నుంచి ఉమ్మనీళ్ళు పడిపోయింది. మాస్టర్ గారు, దాసరపాలెం మా మామయ్య గారు, ఆశీర్వాదం గారు పంపించి ఇంటిలో ఒక్కనే ఉపవాసాల్లో ఉన్నా. శ్రమ వచ్చింది. శ్రమను ఎదిరించాలంటే ప్రార్థనే దానికి ఆయుధం. ఆమె శ్రమకు విరుగుడు ప్రార్థనే. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు పప్పలుండవలెను, పిండి వంటలు చేసుకునవలెను ఉందా? What shall he do? He should pray. అతడు ప్రార్థన చేయాలి. అలా కొన్ని రోజులు ప్రార్థన చేస్తున్నాను. ఉమ్మడీలంటే ఇప్పుడు పడితే మాసానికి కూడా 2 గంటలకు 3 గంటలకు లేదా 6 గంటలకు వస్తాయి. ఇప్పుడు పడితే ఆ బకెట్ మంచం దగ్గర ఇవ్వండి. ఎందుకు వచ్చిందో తెలియదు. 8 నెలల్లో డెలివరీ అయిపోతే కిలో 400 ఉన్నాడు మామూలు బరువు. ఇంత మొత్తం ఏడుపు లేదు. సహజంగా పిల్లలు పుట్టగా ఏడుస్తారు, ఆ ఏడలేదు. కానీ కన్న వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, నేను, మా మందంతా ఉన్నారు 1 మంది. అందరూ పెడుతున్న వాడు మాత్రం ఏడుతున్నాడు. ఆడు బ్రతకాలని అక్షయుడా వాడిని బ్రతికించేయడం చెప్పి అక్షయ్ కుమార్ అని పేరు పెట్టాడు. రేపల్లే డాక్టర్ రాజప్రసాద్ హాస్పిటల్ 3 పెట్టారు బాక్సులో. 3లో మిగిలిన 2 కిలోలు పైన. ఈడే కిలో 400. ఒకరోజు పిల్లడు చనిపోయాడు నాగాలంక. ఇంకో రోజు ఇంకో పిల్లడు చనిపోయాడు అబ్బాయి కూడా కృష్ణా జిల్లా. ఇక 3వ రోజు వీడు హాస్పిటల్లో పైన ఉపవాసాన్ని ప్రార్థన చేస్తుంది. ప్రభు అన్నాడు, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు లేవు పక్కల వలె. అలా ఎప్పుడైతే ప్రభు మాట్లాడాడో ప్రార్థన ఆపేసి కిందకు వచ్చాను. ఆ బాక్స్లో పెట్టిన హాస్పిటల్ రూమ్ ఎదురుగా ఒక చక్కలు ఉంటే దాని మీద కూర్చున్నారు నా భార్య, మా అత్తగారు. కూర్చుని ఏడుస్తుంది. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నాడు కదా, విశ్వాసం లేదా? ప్రభు మాట్లాడాడు, ఒలీవ మొక్కల వలె ఉంటారని చెప్పాడు. ఆయన ఆల్రెడీ సంతకం చేయించుకున్నాడు. ముందు మా మామ తర్వాత నేను తెల్లగట్ట 3 గంటలకు ప్రార్థన చేస్తుంది. మిస్డ్ కాల్స్ పాటి చూస్తే డెలివరీ అయిందని మళ్ళీ అబ్బాయి పుట్టాడు. అసలు అమ్మాయి కోసంగా వచ్చింది. హలో, ఇలాంటి చక్కని దగ్గర పుట్టిద్దని ఉంచితే పెట్లు పెరిగినాయి. రేపల్లి బండి పెట్లు పెరిగినట్టు. అమ్మాయి కోసం ఇస్తే అబ్బాయి దిగారు 4. వచ్చాడు తగ్గ చనిపోతాడన్నారు. మరి దేవుడు బ్రతికించాడు. ఈరోజు వాడు చాలా యాక్టివ్గా ఉంటాడు. ఆయా పడేవాడు తెలుసు. వయసును బట్టి బోరు ఉండాలి. ఏమా, వయసును బట్టి బోరు ఉండాలి, వయసును బట్టి ఎత్తు కూడా. వాడు గ్రీన్లో ఉన్నాడు, అర్థం చేసుకోండి. వయసును బట్టి బరువు, వయసును బట్టి ఎత్తు, వయసును బట్టి తీరు కూడా. ఈ పోతే ఉరుకోడు. డిమాండ్ కమాండ్ ఇంటూ వాడే. వీళ్ళు ఎవరు చెప్పరు, అది తెలుసండి. ఆదివారం ఆట వేస్తాడు. ఇది చాపత్ర తలకాయ నాకు నీకు తలకాయ. నేను తలకాయ పెంచాను. తాగులు మధ్యలో ముఖ్యం ముందే ఆట వేస్తాడు. అన్న దగ్గర ఆట వేస్తాడంట. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు లేక ఆమె ప్రార్థించారు. నీతిమంతులు. ఈ నీతిమంతులు ఏమవుతారో తెలుసండి?
ఈ శ్రమలలో ఈ ఆపదలు ఏమవుతుందో తెలుసండి, విరిగిపోతారు, విరిగి నలిగిపోతారు. ఈ విరిగిన మనస్సే, ఈ నలిగిన మనస్సే ఆయనకి ఇష్టం. చప్పట్లు పెట్టండి. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. నీ చేతిలోని నిలచిన రొట్టెనై ఆహారమౌదును నా నీతులకు. నీ చేతిలోని నిలచిన రొట్టెనై ఆహారమౌదును నా నీతులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మహిమకు కడలి విరచిన వాడా, నీకే నీతిమంతులు ఈ శ్రమలలో ఏం చేస్తారంటే మొర్ర పెడతారు అని తెలుగులో ఉంది. బట్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు బైబిల్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ద ఇంగ్లీష్ బైబిల్, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తర్జుమైంది. ఇంగ్లీష్లో ఏంటంటే ఏడుస్తాడు. మీకు తెలుసా, దావీదు ఒకసారి బిగ్గరగా ఏడ్చాడు తెలుసా, తన భార్య తన బిడ్డల కోసం. ఏడ్చుటకి ఇక ఓపికే లేదంట దేవుని సన్నిధిలో. ఎందుకంటే శ్రమలు అలా ఉంటాయి. శ్రమ వచ్చినప్పుడు తెలిసింది. అన్నీ బాగున్నప్పుడు నీకేం తెలుసు, అసలు నీకేం ప్రార్థన వచ్చింది ఏమా? అవునా కాదు? ఎందుకే చెప్పా ముందే, శ్రమ వచ్చినప్పుడే తెలిసింది దేవుని వాక్యం యొక్క విలువేంటో, దేవుని సన్నిధి యొక్క విలువేంటో, ప్రార్థన విలువేంటో, దేవుని యొక్క ప్రభావం యొక్క
ఆ విలువేంటో, ఆ రుచి ఏంటో అప్పుడే తెలిసింది. నిద్ర సుఖం ఎరగదు తెలుసా. బాగా నిద్ర వచ్చేసింది, మంచం లేదు, దిండు లేదు, దుప్పట్లు లేదు, ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, అసలు ఏమి లేదు. రిజర్వేషన్ లేకుండా జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కి ఏమండి ఒక 24 గంటలు ప్రయాణం చేస్తే అప్పుడు నీకు అసలు ఏం అవసరం కాదు. పడుకుంటారు, కొంచెం ఖాళీ ఉంటుంది. నా మీద ఉండి ఎంతమంది వెళ్ళిపోయి నాకు ఇబ్బంది లేదు అనుకుంటారు. పడుకునే ఉంటారు అక్కడ, అంత ఖాళీ దొరికితే చాలు, అంతే. నిద్ర సుఖం, ఆకలి వచ్చారు. చాలా ఆకలి ఉందనుకో, టమాటా ఎండుమిరపకాయలు పచ్చలో లేనా వెయ్యమ్మా, దాన్ని లొట్టలు కొట్టుకుంటూ తినేస్తాయి. ఆకలి ఇది అనుకుంటారండి. ఇంత కమ్మడిని కొంటే ఏసీ ఆన్ చేసుకుని అర్థమవగానే పడుకుంటారు, నిద్రపోరు. నేనేమో నిద్ర వచ్చేదాకా ప్రార్థన చేయమని చెప్పాడంటే రేసాన్ గారికి, అదే మనం ఫాలో అవ్వాలని అంటాను నేను. నిద్ర రాకుండా మంచి ఇదే బాధ. నిద్ర వచ్చిన తర్వాత పడుకోమన్నాడంట భక్తుడు. నిద్ర వచ్చేదాకా ఏం చేయను, ప్రార్థన చేయి, మోకరించు, బైబిల్ చదువు. ఒకడాము 26 కడతాడు ఏసు, ఒకడాము నాకు జరుపు చేసేది తగ్గీరా అంటాడు. ఒకడు వాడవాడుకుని ఇంకో గది దగ్గర పడుకుంటాడు. ఇల్లు లేదని ఏడ్చింది నా భార్య. పాస్టర్ గారు దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆమె ఇద్దరు సుఖమైన కదా, ఆకలి వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నీతిమంతులు ఏం చేస్తారు తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తారు. అమ్మ ఎందుకు ఏడ్చిందో తెలుసా? భర్త దగ్గర ఏడ్చిందా? పుట్టింటికి వెళ్ళి అమ్మ దగ్గర ఏడ్చిందా? లేకపోతే పెన్నుడి దగ్గర వెళ్ళి ఏడ్చి నా ముసు నీకు తగలకుండా పోతే నా డాష్ కానీ అందా? డాష్ మీరు ఎదురు పూర్తి చేస్తారు కదా, కానీ నేను డాష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాష్ అనగానే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా గారు అన్నారు, అది మీరు ఫుల్ చేస్తారు. ఇంతకు డాష్ అనగానే డాష్లో మీరు పెట్టేస్తారు కదా, నీకు తెలియని డాష్లో ఇవి. దేవుని ప్లాన్ ఏంటి? పేతురు గారు చెప్పారుగా, మిమ్మలను పూర్ణుడిగా చేయాలి, మిమ్మలను స్థిరపరచాలి. You should establish the rock, amen, and the word of God. Praise the Lord. నేను బలపరచాలి. Praise the Lord. అందుకని కొంచెం కాలం, ఎంతకాలం? ఎల్లకాలం ఈ నీటినా అని అంటారు. మందిరాలు కడుతున్నావు, చర్చిలు కడుతున్నావు, స్థలాలు కడుతున్నావు, ఇల్లు కట్టమని వీళ్ళందరూ రోజు నా మీద తిరగబడ్డారు. నలుగురు ఆ ఇల్లు పెద్దాలలో ఉంది, అది అధికించలేదు. ఇరుకునందుండి మొర్ర పెట్టాడు విశాల స్థలంలోకి. కనగారు వచ్చి వీళ్ళమ్మ, మాకు అమ్మ, మా అమ్మగారు వచ్చినప్పుడు నా ఇంటికి, అప్పుడు నేనే కార్లో తీసుకెళ్ళాను. మా ఇంటికి వచ్చి ప్రార్థన చేశాడు వీళ్ళ అమ్మగారు, నాకు అమ్మగారు. అయ్యా నీ సేవకుడికి బిడ్డనిచ్చావయ్యా, అద్దీంట్లో ఉంటాడు అయ్యా మంచి గృహాన్ని, ప్రార్థన చేయించుకున్నా, ప్రార్థన చేసిన వచ్చింది. అప్పుడు అద్దీంట్లో ఉన్నా, ఆ తర్వాత పెద్దాలలో ఇల్లు కట్టుకున్నా. అది కాకుండా మళ్ళా దేవుడు కనగాలు మంచి గృహాన్ని ఇచ్చాడు. పిల్లరా, నేను ప్రభు నాకు సహకారం ఇచ్చిన దేవుని సేవకురాలు, నా భార్య అనుకుంది కాదు, ప్రభు నాకు ఇచ్చిన సహకారం ఇచ్చిన దేవుని సేవకురాలు. ఎన్నో రాత్రులు ఆయన పాదాల దగ్గర
కనిపెట్టి కన్నీరు విడిచి ఉపవాసాలుండి ప్రార్థన చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఆత్మల కోసం, బిడ్డల కోసం మీటింగ్లు పెడితే ఆ మీటింగ్ల తాలూకు అప్పులు తీరటం కోసం ప్రతి సంవత్సరం మీటింగ్లు పెడతాం. ఆమె ప్రతిదీ నీతిమంతులు ఏం చేస్తారంటే మొర్ర పెడతా ఉంటారు. అయితే పిల్లరా, దేవుడు మరి మొర ఆలకిస్తాడు. అది వాళ్ళకున్న గొప్ప భాగ్యం ఏంటంటే దేవుడు ఆలకిస్తాడు. ఆమె ఆయన ఆలకించి దేవుడు. విరిగిన మనసే నీకిష్టమైన బలయ్యా, విరిగిన లెగిన హృదయం అలక్ష్యము చేయము. విరిగిన మనసే నీకిష్టమైన బలయ్యా, విరిగిన లెగిన హృదయం అలక్ష్యము చేయము. విరిగిన మనసు దశను దేవా, విరిగిన మనసు దశను దేవా, కలిగిన హృదయముతో వేడుకొందురయ్యా, కలిగిన హృదయముతో వేడుకొందురయ్యా, వేడుకొందురయ్యా. ఆత్మకు తెలియకువాడా, సంగతింతును నీ పాదములను. ఆత్మకు తెలియకువాడా, సంగతింతును నీ పాదములను. నీ రెక్కల నీడలో నాకు ఆశ్రయం, నీ పాద సన్నిధి నాకు నిలయం. నీ రెక్కల నీడలో నాకు ఆశ్రయం, నీ పాద సన్నిధి నాకు నిలయం. నా ఆత్మకు తెలియకువాడా, సన్నిధింతును నీ పాదములను. చూడండి, శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించు. ఆమె 18 చూడండి. విరిగిన హృదయము గల వారికి, ఆ, నలిగిన మనస్సును ఏమైపోతారంటే ఈ శ్రమల వీళ్ళు విరిగి నలిగిన రెల్లును విరువని దేవుడు, విరిగిన మనసును లక్ష్యము చేస్తాడు అని ఎస్టీవీ గారు రాసిన పాట. ఏమవుతారంట? విరిగిపోయి నలిగిపోయి. చట్నీ బాగా నలిగితే టేస్ట్ ఉండిద్దా, లేకపోతే కొబ్బరి ముక్కలు ఏమండి దాంట్లో వేసిన శనగపప్పులు పప్పులుగా ఉండి ముక్కలుగా ఉండి నీకు చట్నీ వేసిన ఎట్లుంది? అది బాగా నలిగితే దానికి కొంచెం తాలింపు పడితే, కూరకు తాలింపు, పట్టకు జాడింపు. ఆమె రైజలా మంచిది కంపల్సరీ, అప్పుడు అది రుచి వస్తుంది. రైజలో ఈ శ్రమల కాలంలో మనం ఏమవుతుంటే మనకు తెలియకుండానే విరిగి నలిగిపోతాం. ఇక విరిగిన కొద్దీ ఏడుపు వస్తుంది, నలిగిన కొద్దీ ప్రార్థన వస్తుంది. ఈ విరిగి నలిగి నలిగి విరిగి విరిగి నలిగి నలిగి విరిగి ఈ ప్రార్థన ఆయనకి ఇష్టం. ఆమె ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే దేవునికి వాసన చూస్తుంటేనే కడుపు నిండిపోతుందండి. నాటుకోడి మాసం సగం పులుసు పెట్టి సగం ఫ్రై చేశాను. పక్కింటోళ్ళ వస్తుందండి వాసన. అబ్బాయి లాభం లేదు కానీ మనకి రూపాయలు మాసం పోరాదంటే అలా ఈ వాసన తట్టుకోలేక
మా తమ్ముడు అనేవాడు, మా సొంత తమ్ముడు మాస్టర్ గారు పేటాడు ఉన్నాడు. ఊళ్ళో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, వాళ్ళు పిలవలేదు అనుకోండి, ఆ రోజు మాసం తెచ్చుకోవాలి, లాగిద్దాం, పిల్లలకి లాగిద్దని నేను తీసుకొచ్చాను అనేవాడు. విరిగి నలిగి చేసే ప్రార్థన. అప్పుడు నీకు ఎవరు చెప్పనవసరంలా, చూస్తానికి నువ్వు నిద్రపోయినట్టుగా ఉన్న హన్నాలాగా నీ మూలుగు ఎలా ఉంటుంది తెలుసండి? గుమ్మలాగా ఉంటుంది, పావురులాగా ఉంటుంది. హన్న ఎలా ఉంది? షీ లుక్స్ లైక్ స్లీపింగ్, భక్తురాలుగా నిద్రపోతున్నట్టుగా ఉంది ఆయనకి. కానీ ఏం చేస్తుంది తెలుసా? కడవ కుమ్మరిస్తుంది, నీ సేవకురాలైనా నాకు కలిగిన శ్రమను చూడు. ఇంకొక వచనం చూడండి, 19. నీతిమంతునికి కలుగు ఆపదలు ఇందాకేమున్నాయి? శ్రమలు. శ్రమలు ఇవేంటి? ప్రైజలా, అది వెజ్, ఇది నాన్ వెజ్ అన్నట్టుగా. ఈ శ్రమలు ఒక రకంగా ఉంటాయి, ఆపదలు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆపదలు అనేకములు. ఎందుకంటే ఈ నీతి అంటే అదే అడుగుతున్నాను నేను మిమ్మల్ని, ఎవరికో బాకండి. లేకపోతే పెన్ను పేపర్ 2 ముక్కలు రాసి ఉండి అంతే అది పట్టుకెళ్తాను. నీతిమంతునికి ఇన్ని ఆపదలు ఎందుకు అంటారు? ఇప్పుడన్నా ఆలోచన చేశారు. ఆపదలు అనేకములు. ఏంటండి? ఆపదలు అనేకములు. Many are the afflictions of the righteous, but the Lord delivered him out of them all. ఎన్ని ఆపదలో తెలియదు, ఎన్ని వస్తాయో తెలియదు, కానీ ఏంటో మరి ఎన్ని వచ్చినా అన్నిటిలో నుండి అన్నిటిలో నుండి ఆయన విడిపిస్తాడట. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నీతిమంతుడు చేసేది ఒక్కటే, ఏంటి? ప్రార్థన. ఆమె అంటే ఇప్పుడు ప్రార్థన ఎంత అవసరమో చూడ. అప్పటికప్పుడు రావాలంటే ఆ నుంచి వచ్చింది. ఇప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటా ఉంటే ట్రైగర్ కోటాలు పెట్టినప్పుడు కొంచెం నువ్వు ప్రాక్టీస్ అయితే ఆమె మొకాడ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఒంటరి ప్రార్థన నేర్చుకుంటే రేపు నీకు శ్రమలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు ఈ ప్రార్థన ఆయుధం. ఆమె ప్రార్థన ఆయుధం అన్నాడు భక్తుడు. ప్రార్థన ఆయుధం. కొన్ని శ్రమలు అస్సలు తట్టుకోలేవు. అందుకన్నాడు శ్రమకు తాళలేక. ఏంటంట? అది కూడా చూడండి, 107వ కీర్తన 28. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆమె ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను. ఈ శ్రమల నుండి నేనని మాట ముగింపులోకి వచ్చాను. శ్రమలు వచ్చినాయి, శ్రమలు వచ్చి చచ్చినాయి అన్నట్టు. ఆమె శ్రమ నీ ఎద్దకు వచ్చి చావాలది. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తా? ఆపదలు వచ్చి చచ్చినాయి అమ్మ అన్నాడు ఆయన. ఆమె అన్నా ఆయనకు అర్థమైంది లేదు. మరి వచ్చేమని అది ఈ శ్రమలు, ఈ ఆపదలు నీతిమంతులకి వస్తున్నాయి. వచ్చినప్పుడు వీళ్ళు ఏమవుతున్నారంటే విరిగిపోతున్నారు, నలిగిపోతున్నారు. ఈ శ్రమలలో విరిగిన మనసుతో, నలిగిన హృదయంతో ఏం చేస్తున్నారు అంటే దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నారు.
ప్రార్థన చేస్తా ఉన్నారు. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసి భక్తులైతే నాకు తెలియదు చరసలు పెట్టుకోవాలి కాదు నిజం. ఎంత నష్టపడి వాళ్ళకి జైలు కట్టాలంటే మాట్లాడుకుంటాం. వాళ్ళు ఆ ఊరిలో లేకపోతే శాంతి ఎంత తెలుసా? కిటికీ రెక్క 16 అంటారు. ఒక కిటికీ 3 రెక్కలు ఉన్నాయి, 3 16. మళ్ళీ బిగించాడు 1000 అంట. దొందులు కొత్త 500 అంట. మొత్తం ఎంత వేసి పెట్టుకోండి ఒక కిటికీ. మరి తలుపు గుమ్మం ఎంత? ఏమంటే ఆ తలుపులు ఎంత? ఆడికి బిగించే లోపల బోల్ట్లు, బయట బోల్ట్లు బిగించే వాడికి. అందులో మనం మాట్లాడుకున్నాం ఈ రకంగా ఈ చెరసాల ఆ దేవుడు బద్దలు చేస్తాడు, నగరపోతాడు అనుకుంటే మేము అసలు నిజం చెబుతున్నాం. పొరపాటు అడిగితే మేము తీసుకెళ్ళి ఈ చెట్టుకు కట్టేసేవాడమ్మా. సొంత జైలు ఏమైపోయింది? బాంబు వేసిన గోడతో పాటు పళ్ళు అతలు పట్టాలి పడింది. ఇది అట్ట కాదు, మొత్తం ఎక్కడెక్కడ తలుపులోని ఊడిపోవటం, పగిలిపోవటం, మొక్కలు అయిపోయింది. ఎందుకు? యెహోవా నీ నామము ఎంతో ట్రీట్మెంట్ కోసం ప్రిపరేషన్లో ఉందన్నాను. ఒక మాట చెప్తానండి, హాస్టల్ గారు మనసు ఉండొచ్చేవారు కానీ మనిషి ఉండొచ్చేవారు కానీ మనసంతా ఇదిగో ఈ ప్రార్థన మీద, ఆమె సంఘం మీద, ఈ బిడ్డల మీద, సౌకర్యం మీద. ఇలాంటి ఒక రోజు వచ్చిందని అనుకోకపోవచ్చు. ఆ ఎమోషన్ ఫీల్ అయితే పాట పాడావు, వాక్యం చెప్పలో ప్రార్థన చేయడం. ఒంటరిగా ఉంటే ముక్కల నీళ్ళు గారిపోయినా, కళ్ళ నీళ్ళు గారిపోయినా అంటే ఒంట ప్రార్థన కొట్టుకుపోద్ది. కానీ జనం ముందు కష్టం కదా. కష్టంగా అక్కడ ఉన్నారని చెప్పగానే నాకు ఎందుకో తెలియకుండా చాలా అసలు ఏం చెప్పాలో నాకు అర్థం కాదు. మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం చెప్పాలి, ఏం చెప్పిందంటే ఆయన చెబుతాడు. అందుకని ఇక్కడే మోకరించాను. నేనేదో చదువుతాను ప్రిపేర్ అయ్యి వచ్చాను. 2 పాయింట్లు ఉన్నాయి. పాయింట్లు పోయింది, షర్ట్లు పోయింది. నేనేం చెప్పలేక ఉన్న వాట్స్లో అయిపోయింది. ఈ రాత్రి మన దేవుడు ఎంత గొప్పవాడంటే వాటన్నింటిలో మనల్ని విడిపించే దేవుడు పిల్లరా ఏం చేస్తున్నాడంటే ఈ మాట కూడా చెప్పి ప్రార్థన చేస్తారు. 91వ కీర్తన అండి, 91వ కీర్తన 15వ వచనం. ఉత్తరమిచ్చింది. చూడండి, ఇప్పుడు ఎవరు తోడుకున్నారు తెలుసా? సాక్షాత్తు ఆ సర్వకృపానిధికి దేవుడే. పాస్టర్ గారికి తోడుగా ఉన్నాడు. ఆమె చెప్పండి. బిడ్డలకు తోడుగా ఉన్నాడు. ఆమె చెప్పండి. తన దాస్తులకు తోడుగా ఉన్నాడు. సంఘస్థులందరికీ తోడుకున్నాడు. ఆయన మనందరికి తోడుకున్నాడు. ఎందుకు తెలుసా?
ఆయన మనకు తోడుగా ఉండటానికి వచ్చాడు ఇమ్మానుయేలుగా. మరి శ్రమ ఉన్నప్పుడు ఇంకెలా ఉంటాడు ఆయన? ఆయన మనకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. అతడు నాకు మొరపెట్టగా ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో అతను తోడై ఉండదను, అతను విడిపించి. ఈ మాట పేతురు గారితో అక్కడ చెప్పలా, బట్ ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు. అక్కడేమన్నాడు? కొంచెం కాలం మీరు శ్రమ పడిన తర్వాత, తల్లి చూడండి, కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత, ఆఫ్టర్ షార్ట్ టైం, నాట్ లాంగ్ టైం, కొంచెం కాలం శ్రమ పడిన తర్వాత మనల్ని పరిపూర్ణంగా చేస్తాడట, స్థిరపరుస్తాడట, తన బలాన్ని మనకిచ్చి బలపరు. ఇక్కడేమంటున్నాడు? అతనిని విడిపిస్తాను, అతనిని గొప్ప చేస్తాను, నా రక్షణ చూపిస్తాను, దీర్ఘాయువు చేత, చెప్పండి కొట్టాలి మీరందరూ కూడా, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచుదను. ఒకని ఆయుష్ ఆశీర్వాదము నీ వశమై ఉన్నది, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒకని ఆయుష్ ఆశీర్వాదము, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. రక్షిస్తానంటున్నాడు. విడిపించుకునే కాదు, గొప్ప చేస్తానంటున్నాడు. తన రక్షణ చూపించి దీర్ఘాయువు చేత తృప్తి పరుస్తానంటున్నాడు. దైవజనుడు పేతురు అంటున్నాడు, కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట ప్రభువే మిమ్మల్ని పునరుగా చేస్తాడు, ప్రభువే మిమ్మల్ని స్థిరపరుస్తాడు, ప్రభువే మిమ్మల్ని బలపరుస్తాడు. ఆమేన్. ఈ శ్రమ కాలంలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నా శ్రమలో నేను నా దేవునికి మొర్రపెట్టినని 18:6 చెప్తున్నాడు భక్తుడు. మరి ఈ ప్రార్థన ద్వారా మనం ఏమవుతామంటే రూపాంతర పనులకు వస్తాం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారిను. ఆమేన్. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు, ఎందుకంటే ఆయన మనకిచ్చే ఆ మహిమ ఎదుట. ఆమేన్. మరి ప్రార్థన చేద్దాం. మోకరించగలిగితే మోకరించండి, నిలబడగలిగితే నిలబడండి. ఎలా అయినా సరే ఒక్క కొద్ది నిమిషాలు అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. అందరూ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. ఆత్మల భారముతో ప్రార్థన చేద్దాం. ఆత్మాభిషేకంతో ఏమండి, ఆత్మ వరములు కలిగిన సంగముగా పరిచర్య విస్తరించబడాలని, దేవుడు తన దాసులతో బలపరిచి వాడుకోవాలని, తన సేవకురాల పట్ల దేవుడు గొప్ప కార్యం చేయాలని, ఇదిగో బిడ్డల్లో కూడా నగరమునకు చెక్కబడిన మూలకముల వలె దేవుడు వర్ధింప చేయాలని మనమందరం కూడా దేవునికి అప్పగించుకుంటాం. ఈ రాత్రి సంతోషం అందైనా శ్రమ ఎందైనా మన స్థుతికి మన ఆధారము దేవుడే. నోరు తెరిచి అడగండి. ఇది నలిగిన మనసును ఆయన అలక్ష్యం చేయను. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యం చేయను. ముగింపులోకి వచ్చాం. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రభు నిన్ను బలపరచాలని, ప్రభు నిన్ను స్థిరపరచాలని, ప్రభు నిన్ను పూర్ణులుగా చేయాలని కొంచెం కాలం అనుమతించినప్పుడు నువ్వు తెరిచినందుకు ప్రభుని అడగండి. మీరైతే చేతులు పైకెత్తండి, కన్నీరు నడవండి, దేవుని కనికరం కొరకు వేడుకోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రమలలో విధేయత నేర్చుకున్నాడని ఫిబ్రవరి పత్రికలో రాయబడి ఉంది. విధేయత నేర్చుకున్నాడు ఆయన. శ్రమకు విరుగుడు ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. నోరు తెరవండి, కొంచెం నోరు తెరవండి. యేసయ్యా, మా సంఘమును జ్ఞాపకం చేసుకోవాలి. మా పాస్టర్ గారిని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అనేక ఆత్మల భారంతో నీ సేవలో ప్రయాసపడుతున్నాడే. సంఘ అభివృద్ధి కోసం, సంఘ క్షేమం కోసం నీ దాసులు ప్రయాసపడుతున్నాడే. అయ్యా, సహాయం చేయండి, సహాయం చేయండి. పౌలు అంటున్నాడు, సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమల గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటున్నాడు. కొద్ది బ్రతికలో రాశాడు. అనేకులు ప్రార్థన చేశారు. అనేకులు ప్రార్థన వలన తప్పించబడ్డా. అనేకుల ప్రార్థన, ఆ అనేకులు ఎవరో లేరు, ఎవరో కాదు, మీరే 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 నోరు తెరిచి ఎలుగెత్తి ప్రార్థన చేయడం. చిన్న ప్రార్థన సంఘం కోసం, క్షేమం కోసం, అనేక ఆత్మల కోసం, బలపరచాలని, ఆయన బలాన్ని దేవుడు అనుగ్రహించాలని, శ్రమని విడిపించే దేవుడు, ఆపదను రక్షించే దేవుడు, గొప్ప చేసే దేవుడు. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. చేయండి, అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. దయచేసి నోరారు ప్రార్థన చేయండి, మనసారా ప్రార్థన చేయండి. ఈ శ్రమలు ఎంత తగినవి కాదు. మన ఎదుట ప్రత్యక్షము కాబోయే దేవుని మహిమ ఎదుట ఈ శ్రమలు ఎంత తగినవి కాదు. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు
తన దాసురాలు బిడ్డలు సంఘము ఇంకను వర్తిల్లుదురు కాక. ఆయన కృపను పొంది ఆయన చేత బలపరచబడి స్థిరపరచబడి పరిపూర్ణులుగా వర్తిల్లుదురు కాక. ఆమె తండ్రి మీకు వందనాలు. ఈ రాత్రి నీతిమంతులు మరి కలిగిస్తాను. వారికి వచ్చే ఆపదలు, వారు చేసే ప్రార్థన, వారి కన్నీళ్ళు విరిగి నలిగిన హృదయముతో వారు నీకు మొర్ర పెట్టేటువంటి ఆ ప్రార్థన గురించి వింటున్నాను. కొంచెం కాలం శ్రమ పడిన పిమ్మట ఈ శ్రమలను ఆ శక్తిని, ఓపికను, ఆత్మస్థైర్యము, ధైర్యము, ప్రార్థన శక్తిని మాకు దయచేయండి అయ్యా. ఈ సేవను, ఈ దాసులను, ఈ సంఘమును మీరే ఇంకను బలపరచుదురుగాక, ఇంకను స్థిరపరచుదురుగాక, ఇంకను పరిపూర్ణతలో మీరు వర్తింపచేయుదురుగాక. ఈ దాసులు ఎక్కడెక్కడ పరిచయం చేస్తున్నాడో ప్రతి సంఘమును, ప్రతి పరిచర్య అయ్యా, సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఇదిగో వాయిద్యాలు వాయిస్తున్నటువంటి దాసులను అనుకుని నన్ను, నాతో వచ్చిన బిడ్డను మమ్మల్ని అందరినీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. తండ్రి సహాయం చేయండి. శ్రమల మాకు తోడుగా ఉంటారని చెప్పావు. ఆనాడు యోసేపుకు శ్రమలు తోడున్నావు, విడిపించావు, గొప్ప చేశావు. దాని ఎదుగు తోడున్నావు, విడిపించావు, గొప్ప చేశావు. పౌలును, సీలను అయ్యా చెరసాల పెట్టబడ్డప్పుడు తోడున్నావు, బంధకాలను తెచ్చావు అయ్యా, భక్తులు చేశావు, విడిపించావు, మహిమకరంగా బహుబలంగా వాడుకున్నావు. తండ్రి ఈ సంఘమును అలాగున మీరు ఆశీర్వదించుదురుగాక. ఈ సేవకుడు ఇంకా మీరు బలపరచండి. ఈ అవసరాన్ని బట్టి వేడుకుంటున్నాను, ఒక అన్నగా వేడుకుంటున్నాను. తండ్రి సహాయం చేయండి అయ్యా. నీవి మాకు ఆధారం, నీవు ముట్టుకుంటే చాలయ్యా. ఇంకా నీ సన్నిధిలో అయ్యా నీ సేవ చేయాలని అనేక ఆత్మల కొరకు ప్రభువా భారము కలిగి ప్రార్థించాలని ఆశతో ఈ దాసుదాన్ని బలపరచండి. ఈ సేవకుల చుట్టూ మీ కాపులను ఉంచండి అయ్యా. పరమవైద్యుడు అద్భుతం చేయండి. సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వండి. ఆయుష్మంతులుగా దీవించండి. బిడ్డల పని ఆత్మలకు మంచి వయసు బుద్ధి జ్ఞానం చదువుతున్న విద్యను వర్తింపచేయండి. ఆశ సతీష్ గారికి అభిషేకించి వాడుకోండి. తమ్ముని తన కుటుంబాన్ని ఆశ్రయించండి. మన సహోదరి కుటుంబాన్ని మేము గోవా వెళ్ళినప్పుడు మమ్మల్ని ఎంతో ప్రేమతో చేర్చుకుని అతిథించండి అయ్యా. తనని తన యజమాని బిడ్డలను ఆశీర్వదించండి. నా సేవకులు దీవించండి. తోడు వచ్చిన ప్రతి వారిని ఈ రాత్రి మీ కృపతో నింపి, మీ మహిమతో నింపి మీరే బలపరిచి పంపించమని అల్పు నన్ను బలహీనుడయ్యా, నన్ను కూడా బలపరచమని నాకు ఇచ్చిన పరిచయంలో ప్రభు ఇక్కడ మనసాన్ని కృప దయచేసి మరి ముఖ్యంగా ఈ రాత్రి కాలంలో ప్రభువ ఇదిగో ఈ వాక్యము ద్వారా నా తల్లి ప్రార్థన ద్వారా ఆయన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి పంపించమని సంఘమును ఈ సేవకులు మరొకటి దాసులు మీ చేతులకు అప్పగిస్తూ రేపు జరగబోతున్న కోరిక మరింత మహిమకరంగా జరిగించిన కోరుకుంటూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుని పొంది ఉంటున్నాము మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధికాంతి సేవ జరిగిస్తున్న తన దాసులకు, కుటుంబానికి, సంఘములకు, సకల పరిశుద్ధులకు, రేపు జరగబోతున్నటువంటి కూటానికి వస్తున్న సేవకులకు సదాకాలము దేవుని కృపతో నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు తల్లి. చిన్న పరిచర్య చేస్తున్నాను, ఆ గురించి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన. అందరికీ వందనాలు. ఏ గారికి మరి వందనాలు. అలాగే మంచిది, చక్కని వాక్య పరిచయం చేసిన దైవజనులు గారికి ప్రత్యేక వందనాలు. ఇప్పుడు కేంద్రంతో ముగించబడింది. రేపు పగలు యథావిధిగా 12 గంటలకి మళ్ళీ ప్రారంభమవుతుంది. రేపు రాత్రి చివరి కొద్దిగా ప్రభు బలం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించండి. తప్పనిసరిగా మీరు అందరూ పాల్గొంటున్నాను. దేవుని దీవించుగా అందరికీ వందనాలు. సెలవు తీసుకోవచ్చు. రేపు రాత్రి చివరి కొద్దిగా సరిపడండి. దేవుని
రేపు ఉదయం ఎవరైనా